Garuda Express, an international courier service. రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదానికి చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం స్పష్టం చేసింది. దీనిపై అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. దాదాపు శతాబ్ద కాలంగా హిందూ ముస్లింల మధ్య కొనసాగుతున్న అయోధ్య వివాదానికి పరిష్కారం కోసం రాజకీయ పార్టీల తరపున హాజరయ్యే ప్రతినిధులతో ప్రధాన సంధానకర్తగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేర్ ప్రకటించారు. ఈ విషయంపై రాజకీయ పార్టీలు కోరుకుంటే సిట్టింగ్ జడ్జిను ప్రధాన సంధానకర్తగా నియమిస్తామని, ఇందుకు ఆయన అందుబాటులో ఉన్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామితో జస్టిస్ కేర్ అన్నారు. అయితే ఇరు వర్గాలు ఒక అర్థవంతమైన పరిష్కారం దిశగా చర్చలు జరపాలని బెంచ్ స్పష్టం చేసింది. సున్నితమైన ఈ అంశానికి చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. అయోధ్య వివాదంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని సుబ్రహ్మణ్య స్వామి అనేకసార్లు సుప్రీం గడప తొక్కారు. ఈ అంశంలో మార్చి 31న మరోసారి ప్రస్తావించాలని స్వామిని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ హైకోర్టు, అలహాబాద్ బెంచ్ తీర్పు తర్వాత ఇరు వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 2010లో అలహాబాద్ హైకోర్టు రామజన్మభూమిని 3 భాగాలు చేయాలని తన తీర్పులో పేర్కొంది. 2.77 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ స్థలాన్ని 3 భాగాలు చేసి ముస్లిం, హిందూ, నిర్మోహి అకరాలకు సమానంగా పంచాలని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.